మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ, మాతృదేవో భవ. గురుపాదులకు ప్రణామములు. ఆయుష్మాన్ భవ. ఈ బాబు నా కుమారుడు. దీర్ఘాయుష్మాన్ భవ. గురువర్య, నా కుమారుని మీ శిష్యునిగా స్వీకరించి సకల విద్యలతో పాటు ఈ సభ్య సమాజంలో మంచి పౌరునిగా బ్రతికే వినయ విజ్ఞానాదులు నేర్పించి నాకు కబురు పంపించండి. వచ్చి తీసుకువెళ్తాను. ఈ రోజు నుంచి వీడు నా బిడ్డ కాదు, నీ బిడ్డ. చాలా సంతోషం. ఈ చిన్నారులను గురువుగా తండ్రిగా పెంచి దేశానికి ఎన్నో సేవలు చేయవలసిన మహనీయులుగా వీళ్లను తీర్చిదిద్దవలసిన బాధ్యత నాకు దొరకటం నిజంగా నా అదృష్టం. గురు శిష్యుల అనుబంధమే దేశ ప్రగతికి మూలాధారం. దక్షిణ అన్నదానికిదే అర్థమా? అహంకారమా ఇది అహంభావమా? అహంకారమా ఇది అహంభావమా? రేపటి పౌరులుగా జాతిని వెలిగించాలని జ్ఞానయ దీపాలే విశ్వశాంతి తెస్తాయని అక్షరాలు చదివిస్తే రాక్షసాలు ఎదిగొస్తే భక్తిని చూసెను అజ్ఞానం, నెత్తురు చిమ్మెను విజ్ఞానం. నాగరిక మృగంలాగా నరకం చేశావు. అహంకారమా ఇది అహంభావమా? అహంకారమా ఇది అహంభావమా? థ్యాంక్ యూ సార్. చూడండి బాబు, ఈ ఎన్నికలు ఒక మారుమూల ఊళ్ళో కాలేజీ స్టూడెంట్స్ కు జరిగే విషయం మాత్రం కాదు బాబు. నో, పార్లమెంట్ మెంబరు, రాష్ట్రంలో మెజారిటీ పార్టీ నాయకుడైన ఈ వల్లభరావు నడిపే కాలేజీలో రేపటి యువతరానికి నాయకుడైన మా వినయ్ సాగిస్తున్న పోరాటానికి ఒక చిన్న మోడల్, ఎమినీ వార్. చాలా బాగా చెప్పారు అంకుల్. నీ పేరేంటి బాబు? రమేష్. నేను ఎప్పుడు బాగానే చెప్తుంటాను బాబు, అది నా వృత్తి. చూడండి, మా అబ్బాయి గెలవడానికి అవసరమైతే కావాల్సినంత డబ్బుని
ఇంకా అవసరమైతే ఖండబలాన్ని కూడా వినియోగించండి. ఏమైనా సరే మావాడు గెలిచి తీరాలి. ఓకే? స్వార్థం తెలుసుకుని స్వరాజ్యాన్ని అమ్ముకుని రంగులు మార్చుకుని రాజకీయ నాయకులు భావితరం జీవితాన్ని బలి చేస్తుంటే, ఉద్యమాల నెత్తురుతో విద్య తడిసిపోతుంటే, ఎర్రగా ఏడ్చింది ఆకాశం, పడమర విడిచింది తన ప్రాణం. ఆ ప్రణవాక్షర నాదాన్ని ప్రళయం చేస్తున్నావు. అహంకారమా ఇది అహంభావమా? అహంకారమా ఇది అహంభావమా? డియర్ స్టూడెంట్స్, మన కాలేజీ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయని మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. విద్యార్థి సంఘ కార్యదర్శిగా ఎస్డిఎఫ్ పార్టీకి చెందిన కేసీ వినయ్ అత్యధిక ఓట్లతో గెలుపొచ్చారు. మిగతా అన్ని సీట్లలో వినయ్ గ్రూపే గెలిచింది. ఈ ఎన్నికల్లో గెలిచింది వినయ్ కాదురా, అవినీతి, అక్రమం. అవును, ఇక కాలేజీలో వాడు చేసే దౌర్జన్యానికి అంత ఉండదు. వీడి బాబు కాలేజ్ కమిటీ సెక్రటరీ, వీడు స్టూడెంట్స్ సెక్రటరీ. ఒకడు రాష్ట్రాన్ని నమిలి మింగుతుంటే వీడు అదే పని చేయడానికి ట్రైనింగ్ మన కాలేజీలో మొదలుపెట్టాడు. అవును, మొదలు పెట్టాను. నువ్వు ఆపుతావా? మీ బ్రతుక్కి మాతో పోటీ చేయనివ్వడమే తప్పురా. పోనీ ఓడిన వాళ్ళు నోరు మూసుకోక ఇంకా వాగుతారా? అది మా ఇష్టం. అయితే మా ఇష్టం కూడా చూపిస్తాను. సాగర్, ఏంటమ్మా? చూడరా చూడు, నువ్వు ఉద్యోగానికి చేరబోయే కాలేజీలో ఎన్ని ఘోరాలు జరిగాయో. అందుకని నువ్వు ఆ కాలేజీలో లెక్చరర్ గా చేరదు బాబు. భయపడుతున్నావమ్మా? భయం కాకపోతే మరేమిట్రా? చదువుకునే చోట కత్తిపోట్లు, రక్తపాతాలు ఏమిటి? అటువంటి పిల్లలు చదువుకు విలువిస్తారా, నీకు గౌరవం ఇస్తారా? అసలు నీకు ఉద్యోగమే వద్దు, ఇంటి పట్నే ఉండు. అమ్మా, నీ చదివిన చదువు 10 మందికి వెలుగు కావాలి. ఆ వెలుగులో నేను పెరగాలి. అది సరేరా, కానీ చూడమ్మా, ఏదో జరుగుతుందని భయపడి ఎవరైనా కన్న తల్లిని చదివిన చదువును మర్చిపోతారా? లేదురా. పోనీ ఒక్క మాట చెప్పమ్మా, బిడ్డ పుట్టుక తల్లికి పెద్ద గండం కదూ? అవును. అంత భయం ఉన్నప్పుడు నన్నెలా కన్నావమ్మా? ఒరేయ్, చూసావా, నీ కడుపు తీపిని చూసుకోవాలని నీకెంత ధైర్యం వచ్చిందో, నా చదువుని నా స్టూడెంట్స్ ని చూసుకోవాలని నాకు అంతే ధైర్యం వచ్చింది. అది కాదురా. అమ్మా, నేను ఒకప్పటి స్టూడెంట్నే. అబ్బా కొడుకా, నిన్ను మాటలతో గెలవడం చాలా కష్టం. కన్న తల్లిని గనక నా భయం నాది. త్వరగా బయలుదేరు, పైగా మోటార్ బైక్ లో వెళ్తానంటున్నావు. పదా. ఏం పర్వాలేదు, నువ్వు ఉద్యోగానికి ఒప్పుకున్నావుగా, ఇక నడిచైనా వెళ్ళిపోతాను. నడుస్తావరా? రా. మాస్టర్ గారు ఫేస్ కట్ చూడండి రా, అచ్చం వానపోవే. నమస్కారం వానపోవ గారు. నమస్కారం బాబు, నమస్కారం. నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం మాస్టారా. ఈ కాలేజీలో నాకు నమస్కారం పెట్టి అవమానం చేసే మహానుభావుడు ఎవరబ్బా? నేనే మాస్టారు, విద్యాసాగర్ని. గుర్తుపట్టలేదా? ఓ అవునవును, గుర్తొచ్చింది. ఓసారి యూనివర్సిటీలో కలిసాం కదా. కరెక్ట్. ఏం పని మీద వచ్చారు? ఈ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ గా అపాయింట్ అయ్యాను. ఈ కాలేజీలోనా? అవును సార్. మీరు ఎప్పుడైనా సర్కస్ కంపెనీలో పనిచేశారా?
ఎందుకు అలా అడుగుతున్నారు? ఏం లేదు, అక్కడ పనిచేస్తే ఇక్కడ పనిచేయడం చాలా సులభం. అదే ప్రిన్సిపాల్ గారి రూము, వెళ్ళి కలవండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గ్లాడ్ మిస్టర్ విద్యాసాగర్, ఈ రోజే మీరు డ్యూటీలో జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ సార్. చూడండి, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ గా నాకెంతో అనుభవం ఉంది. ఆ అనుభవం నా జీవితానికి ఒక సిలబస్ ను కూడా అందించింది. ఏమిటి సార్ అది? ఆనాడు విజ్ఞానం వెలుగులా ఉండేది, కాగడాలా వెలిగేది, 10 మందికి దారి చూపించేది. కానీ ఈనాడు ఆ విజ్ఞానం కొడిగట్టింది. నాగరికతలో కూరుకుపోయిన నాగార్జున విద్యాలయంలా మిగిలిపోయింది. మీరేం చెప్తున్నారో, ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అర్థం కావడానికి ఇంకా టైం పడుతుంది. పదండి, క్లాసుకు పరిచయం చేస్తాను. డోంట్ వరీ, మా స్టూడెంట్స్ కి గౌరవం ఎక్కువ. కొత్తగా వచ్చారు కదా, ఇది ఒక రకమైన స్వాగతం. డియర్ స్టూడెంట్స్, వీరి పేరు విద్యాసాగర్, ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్. మన కాలేజీకి ఫిజిక్స్ లెక్చరర్ గా వచ్చారు. వీరికి మిమ్మల్ని పరిచయం చేద్దామని వచ్చాను. థ్యాంక్ యూ. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. స్వాగతం దొరా, సుస్వాగతం. స్వాగతం దొరా, సుస్వాగతం. స్వాగతం దొరా, ఇదిగో, ఈ క్లాస్ స్టూడెంట్స్ లో మంచి నటులు, మ్యూజిక్ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అప్పుడే ఏం చూసావు గురు? ముందుంది ముసళ్ళ పండగ. బాధ్యత లేకుండా ఏమిటో అల్లరి బాబు. యా ఊరేటి మందే? మల్లెడుగు. అశోకుడు చెట్లు ఎందుకు నాటించాడు? సారీ, అశోకుడు చెట్లు కాదు నాటించింది, మొక్కలు. అబ్బో, తెలివింది రోయ్. నువ్వు పైకొస్తావు గురు. సరేగానే ఆధార్ లాగించు. ఏ ఆంజనేయులు? కేర్ ఆఫ్ కిష్కిందా. కేసీ వినయ్? ఏ పిచ్చా? ఏడుకొండలు? గోవిందా మోనికా? మోనికా? ఏమిటి గురు, క్లాసులోకి రాగానే అన్నిసార్లు మొనికా మొనికాని కలవరిస్తున్నావు? చీర తగిలి చాలా రోజులైందేంటి? మోనికా? వస్తా గురు. ఎక్కడికి? తెలీదు. వెళ్ళడానికి వీల్లేదు. అటెండెన్స్ తీసుకున్న తర్వాత మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. నా క్లాసులో అలా జరగడానికి వీల్లేదు. దయచేసి కూర్చోండి. గురు, నీతులు చెప్పక బాడీ చెడుతుంది. వినయ్? గురు, మందు అలాంటి ఉంటే బారుకు రా, వేసుకుంటూ చూసుకుందాం. ఫ్రెండ్స్, కమాన్. వినయ్? May I come in, sir? Are you playing a different drama? క్లాస్ అయిపోయే టైంలో వచ్చి మే కమింగ్ సార్ అని దొంగ వినయం చూపిస్తావా? ఏ బార్లో ఆలస్యమైందా? లాడ్జింగ్ లో నిద్రపోయావా? Shut up! క్రమశిక్షణ లేని జీవితం జంతువులా బ్రతకడానికే గాని మనిషిలా పెరగడానికి కాదు. ఏమండి విద్యాసాగర్ గారు, సీతా స్వయంవరానికి వెళ్లి దెబ్బతిన్న రాజులా ఉన్నారు. ఏముంది, మామూలు ఫార్ములాయే. కుర్రలదహాలు ప్లస్ గోళ ఈక్వల్ టు లెక్చరర్ 7 మొహం. ఇక్కడ ఉద్యోగం చేయడం కంటే అసెంబ్లీలో స్పీకర్ గా పనిచేయడం సులువు. అంత కష్టపడుతూ ఉద్యోగాలు ఎందుకు చేయడం? బతకలేక బడిపంతులు అన్నారు. అంతేకాని భయపడే వాళ్ళు, చేతగాని వాళ్ళు బడిపంతులు అనలేదుగా. అంటే చూడండి మాస్టారు, కొండెక్కడానికి కావాల్సింది శక్తి కాదు, ధైర్యం. నిజమేనయ్యా, నాకు కాలేజీలో చేరినప్పుడు 50 కేజీల ధైర్యం ఉండేది. కాపీ పట్టుకున్నాను ఒకసారి, అంతే. భార్యని పుట్టింటికి పంపి పోస్టు ద్వారా సంసారం చేస్తున్నాను. నా నచ్చిన డబ్బాలో కారపొడి కలిపారు, నేనేం చేశాను? క్లాసులో పాఠాలు చెప్తుంటే అదేదో చేస్తా ఉన్నారు. ఏమని చెప్పుకుంటాం? చూడండి, తల్లి బిడ్డకు భయపడితే ప్రేమ చస్తుంది, గురువు శిష్యుడికి భయపడితే ప్రపంచం వెనక్కు నడుస్తుంది. అది మనం తెలుసుకుంటే మంచిది.
లెక్కలో రాసుకోవా. 10 నెలల నుంచి ఇదే పాట. బాబు, మీ బాబు అడ్రస్ ఎక్కడో చెప్పు, నేనే నేరుగా వెళ్ళి వసూలు చేసి తెచ్చుకుంటా. ఇంటికేం తక్కువ లేదు. 13.50. ఏదో గిరాకీ. నమస్కారం గురుపాదం గారు. నమస్కారం మాస్టారు, రండి. ఎలా ఉంది మీ వ్యాపారం? బట్టతల మీ చుట్టూ నా వ్యాపారంలో లాభం ఒకేసారి వస్తాయి. గురుపాదం గారని ఈ క్యాంటీన్ ఓనర్, విద్యాసాగర్ గారని మన కాలేజీకి కొత్త లెక్చరర్. నమస్తే. కాస్త కాఫీ పోయిస్తారా? ఎంత మాట, కూర్చోండి మాస్టారు. రే కపిల్ తీర్థం, 2 కాఫీ. ఆ, ఏమిటి మాస్టారు, మీకు ఇల్లు ఏమైనా దొరికిందా? ఇంకా దొరకలేదు సార్. ఆ. గురుపాదం గారు, అయ్యా. ఏమిటి మాస్టారు? మీ మేడ మీద ఓ పోర్షన్ ఖాళీగానే ఉంది కదూ? ఉందండి. అది వీరికి ఇవ్వడానికి మీకేమిటో అభ్యంతరం? అభ్యంతరం ఏమీ లేదు, కానీ మన కాలేజీలో లెక్చరర్ల బుర్రలకి వాళ్ళు వాడే స్కూటర్లకే రక్షణ లేదే. ఈయన్ని తీసుకెళ్లి నా ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు వీకి పందిరేస్తారేమోనని. ఆయన పర్సనాలిటీ చూసిన తర్వాత కూడా మీకు ఎందుకండి భయం? మీ మాట కాదనలేను. అలా కానివ్వండి. 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. No, Babita, that's wrong. అలా కాదు. 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2. What happened? Come on, dance. ఏమిటి? మేడం, సరే, ఇవాళకి మీ క్లాస్ అయిపోయింది, మీరు వెళ్ళొచ్చు. నా పర్మిషన్ లేకుండా నా డాన్స్ హాల్లోకి రావడానికి మీరెవరు? అదేంటండి, కొంపలు కూలలా అరుస్తూ నన్నెందుకు వచ్చారంటారేంటండి? ఏదైనా ప్రమాదం జరిగిందేమో కాపాడదామని వచ్చాను. మీ ఇంటి పేరు అతిథులు వివరా? కాదు, పిచ్చి తెలివ్వారు. లేకపోతే ఏంటండి, కాస్త ప్రశాంతంగా ఉండవకుండా ఈ అరుపులు కేకలు. What do you mean? ఆడపిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడితే మల్లెపూలతో డోలు వాయించినట్టుంటుంది. చూడన్నా, ఇతనెవరో 196 అక్షరాలతో మాట్లాడుతున్నాడు. మా అమ్మాయి రేఖ మంచి డాన్సరు. బ్రేక్ డాన్స్ స్కూల్ పెట్టి తలుపులు గోడలు బ్రేక్ చేస్తూ ఉంటుంది. ఈయన విద్యాసాగర్, ఎంఎస్సి గోల్డ్ మెడలిస్టు. మన కాలేజీలోనే లెక్చరర్, మన మేడ మీదే ఉంటున్నారు. మన మేడ మీద? మేడ మీద అంటే మేడ మీద కాదు, రూమ్ లోనే. అద్దెకిచ్చావా? అద్దెకా? చిచి, నేనెందుకు ఇస్తాను అద్దెకి? ఏదో అద్దెకి వేరే ఇల్లు దొరికేదాకా 2 రోజులు ఉంటానంటేను. 2 రోజులా? 2 రోజులు కాకపోతే 4 రోజులు, మహా అయితే వారం రోజులు అయ్యా. అంతకంటే వీల్లేదంటే వీల్లేదంతే. అదేంటి సార్ మీరు? అదంతేనయ్యా, అంతే. నాన్న, నాకు తెలుసు నువ్వు ఇల్లు అద్దెకిచ్చావు. మంచివాడిలా కనిపిస్తేను, చూడు ఎంత బుద్ధిమంతుడిలా ఉన్నాడో. నోట్లో వేలు పెట్టినా కొరికేటట్టు లేడు. చూసావా, కొరకలే. ఎందుకు నాన్న ఈ నాటకం అంతా? చూడు మిస్టర్, మీరు పొరపాటున కూడా ఈ డాన్స్ హాల్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఒకవేళ పెట్టినా చూడడానికి వీల్లేదు, చూసినా నేర్చుకోవడానికి వీల్లేదు. నేర్చుకుంటే మాత్రం మా అమ్మాయికి ఫీజు కట్టాలి, అంతే కదమ్మా? మాట కొండ బద్దలు కొట్టినట్టు ఉంటుంది, మనసు చల్లకొండ. గుడ్ మార్నింగ్ సార్. నువ్వా? అవును సార్, నేనే. న్యూస్ పేపర్, పాల ప్యాకెట్లు అందరిళ్ళకి ఇస్తుంటాను. ఇవాళ నుంచి మీకు ఇమ్మని గురుపాదం గారు చెప్పారు. అంటే పేపర్ బాయ్ గా పనిచేస్తూ కాలేజీలో చదువుతున్నావా? అవును సార్. స్టూడెంట్స్ ఎగతాళి చేయడం లేదా? ఎగతాళి చేసేవాళ్ళు అన్నం బెటర్ కదా సార్. వెరీ గుడ్. మరి ఈ పనులన్నీ చేస్తే చదువుకి దెబ్బ కదా? చెయ్యకపోతే చదువుకి ఫుడ్కి దెబ్బ సార్. మా చెల్లెలు మిషన్ కుడుతుంది, నేను ఈ పనులు చేస్తాను. 2 పొట్టాలు నిండాలి, నా చదువు సాగాలి. వస్తాను సార్, ఇంకా చాలా ఇళ్ళు ఉన్నాయి. సార్, చెప్పురా బాబు. నేను క్లాస్ ఆలస్యంగా వచ్చాను. బట్టలు టైం కారలేదు. ఇంకెప్పుడు ఆ పొరపాటు చేయను. వస్తాను సార్.
సిగ్గుపడ్డారా? అబ్బే సిగ్గెందుకండి, నా డ్రెస్కి ఏదైనా పంచర్ పడితే మీరు భయపడాలి గాని. మిమ్మల్ని డ్రిల్ మాస్టర్ అనుకున్నాను. 50 మంది స్టూడెంట్స్ కి పాఠం చెప్పే మెదడు లేకపోయినా 100 మంది స్టూడెంట్స్ కి సమాధానం చెప్పగలిగే కంటబలే ఉంది. అంటే ఏమిటి మీ ఉద్దేశం? నాకు మెదడు లేదనా? ఆహా, అలాగని కాదు. చూడండి రేఖ గారు, మానసిక బలం శారీరక బలం మీద ఆధారపడి ఉంటుంది. అలాగా? అయితే మీ ఆసనాలు నాకు నేర్పాలి. తప్పకుండా. మీలాంటి డాన్సర్ల బాడీలు కంట్రోల్లో ఉండి నాజుగ్గా ఉండాలంటే ఆసనాలు వేయాలి. కానీ ఒక కండిషన్. ఏమిటది? మీ డాన్స్ నాకు నేర్పాలి. Done. 1, 2, 3, 4. ఉరుములు పుట్టే వేడుండాలి, మెరుపులు పుట్టే స్పీడుండాలి, ఉల్లాసంగా సాగే అల్లరి నాట్యంలో వాయు వేగాలు, వేయి రాగాలు, ఏకమవ్వాలి ఆటల్లో. 1, 2, 3, 4. ఉరకలు పెట్టే చురుకుండాలి, పిడుగును పట్టే చొర ఉండాలి, ఉత్సాహంగా ఊగే యవ్వన ప్రాయంలో 7 లోకాలు ఓడిపోవాలి ఈడు వేస్తున్న పందెల్లో. మల్లమాసం మొలకించే మందహాసం నాలో మోహాల మైకాలు రేపింది. గత కోరే గత ఎదురైతే ఏదో ఆరాటంలో హృదయం ఊగింది. ఈ పూల అందం చిరికించే గాలి గంధం నాలో గానాలు పాడింది. ఎదురేగే ఎద ప్రతి నిమిషం ఏదో సంతోషంతో గంతులు వేసింది. తనువంతా తూని గల్లే తుళ్ళే తడుకుల్లో ఉరకలు పెట్టే చురుకుండాలి, పిడుగులు పట్టే చొర ఉండాలి, ఉత్సాహంగా ఊగే యవ్వన ప్రాయంలో వాయు వేగాలు, వేయి రాగాలు, ఏకమవ్వాలి ఆటల్లో. కొంతకాలం తగిలించే కలనగాలం నాలో దాగున్న దాహాన్ని లాగింది. చల్లదేగే తొండి పువ్వలాటం ఆగని ఆవేశంతో అంచులు దాటింది. ఈ జంట మేళం గడిపించే ఇంద్రజాలం తగలే జాబిల్లి జాడల్ని చూపింది. వల్ల వేసే తల్లి చెలగాటం అందిన అవకాశంతో చింతలు తప్పింది. రూపంలో కైతే రేపే వంపుల పడుతుంది. కేరింతల్లో తీరం దాటే వేళ గురుములు పుట్టే వేడుండాలి, మెరుపులు పుట్టే సీడుండాలి, ఉల్లాసంగా సాగే అల్లరి నాట్యంలో వాయు వేగాలు, వేయి రాగాలు, ఏకమవ్వాలి ఆటల్లో. 1, 2, 3, 4. ఉరకలు పెట్టే చురుకుండాలి, పిడుగులు పట్టే చొర ఉండాలి, ఉత్సాహంగా ఊగే యవ్వన ప్రాయంలో 7 లోకాలు ఓడిపోవాలి ఈడు వేస్తున్న పందెల్లో.
ఆగు. నన్ను ఎవ్వరూ ఆపకండి. స్వర్గంలో తలుపులు తెరుచుకోవడానికి కాలింగ్ బెల్ ఎక్కడ? వేర్ ఇస్ ద కాలింగ్ బెల్? ఓహో ఓ యంగ్ మ్యాన్, నువ్వా? మైకం మత్తు. హలో, ఏం చేస్తున్నారు? అమీబా పొడుగెంతో కొలుస్తున్నాం. ఆడపిల్లలో ఆక్సిజన్ ఎంత ఉందో తూకం వేస్తారా? మీరంతా కలిసి మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు. అబద్ధం. ఏమిటిది? తెలీదే. మీకు తెలుసో తెలీదో ప్రిన్సిపాల్ దగ్గర తెలుస్తాను. ఏ భయపెడుతున్నావా? పద, ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్దాం. పదండ్రా. ఏమిటివి? బ్రౌన్ షుగర్, హెరాయిన్, విదేశాల నుండి దిగుమతైన నీచ సంస్కృతి, యువతరాన్ని మత్తులో ముంచి పనికిరాని వాళ్ళుగా దిగజారుస్తున్న మత్తు మందులు. ఇవి నీకు ఎక్కడ దొరికాయి? మన కాలేజ్ క్యాంపస్ లో. వినయ్ గ్రూప్ ఈ మత్తు మందులు ఎంజాయ్ చేస్తుండగా నీ కళ్ళారా చూశాను. అబద్ధం సార్. కాలేజీలో మత్తు మందులు వాడినా, సిగరెట్లు తగినా నాకు అసహ్యం. అవును సార్, క్రమశిక్షణ గల స్టూడెంట్స్ ఇలా అవమానించడం విద్యా వ్యవస్థకి అవమానం సార్. షరా, నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి పెద్ద పెద్ద మాటలు వాడకండి. మాస్టరు, యు ఆర్ టాకింగ్ టూ మచ్. నో మిస్టర్ వినయ్, ఐ ఆమ్ టాకింగ్ త్రీ మచ్. నా గురించి మీకు తెలియదు. మిస్టర్ వినయ్. ఆగండి మిస్టర్ విద్యాసాగర్, బాధ్యత తెలిసిన మీరు కూడా ఇలా ఉద్రేకపడితే ఇది ఉద్రేకం కాదండి, నిజాన్ని నిజంగా రుజువు చేయాలనే తపన. ఏమిటా నిజం? ఈ మత్తు మందులు మీ లెక్చరర్లే వాడి మా స్టూడెంట్ల మీద నిందలేస్తున్నారే, అదా? అవును వినయ్. విద్యాసాగర్, ఎందుకు ఈ గొడవ? మిస్టర్ వినయ్, దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్ ప్లీజ్. మిస్టర్ విద్యాసాగర్, ఆ 3 కోతుల బొమ్మలు చూడు. చెడు కనకు, తినకు, మాట్లాడకు. ఈ కాలేజీలో బ్రతకడానికి మనకు ఆదర్శం అవే. అంటే మీ ఉద్దేశంలో మన కాలేజీకి కావాల్సిందే కళ్ళుండి చూడలేని వాళ్ళు, నోరుండి మాట్లాడలేని వాళ్ళు, చెవులుండి వినలేని వాళ్ళనేగా? అవునయ్యా, మన కమిటీ కాలేజ్. వినయ్ నాన్న వలభరావు గారు మన చైర్మన్. వాళ్ళని ఎదిరించి మనం ఏం చేయగలం? సార్, ఇది మీరు మాట్లాడాల్సిన మాటలు కావు. చెదపురుగుకు రామాయణమైనా ఒకటే, సెక్స్ బుక్ అయినా ఒకటే. ఆ చెదపురుగు జాతికి నాయకుడు ఈ వినయ్. వినయ్కు భయపడి ఎందరో విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తారా? మీ జీతపురాలకు కక్కుర్తిపడి ఆ పిల్లల తల్లిదండ్రుల ఆశలకు సమాధి కడతారా? మిస్టర్ విద్యాసాగర్, ఇక్కడ ఉన్నది ఓనమాలు దిద్దే పసి కుంకలు కాదు, మీసాలు మోకాళ్ళ దాకా పెరిగిన పెద్ద కుంకలు. డియర్ స్టూడెంట్స్, టుడే we discuss about cockroach. బొద్దంక ఒక విచిత్రమైన కీటకం. ఇట్స్ a typical insect. It's a familiar household pest. Yes, mostly found in our kitchens, storerooms, etc., etc. The maximum life of cockroach is only 4 years. ఆ 4 సంవత్సరాలు కూడా దాన్ని సుఖంగా బతకనివ్వకుండా మనిషి టిక్ వంటి వేసి చంపేస్తున్నాడు. అది తను బతకడానికి మాత్రమే స్టోర్ రూమ్స్ ని పాడు చేస్తుంది తప్ప మనిషిలాగా సంఘాన్ని పాడు చేయదు. మాస్టర్, ఇదేంటి మాస్టర్, పాఠాలు పక్షులకు జంతువులకు చెప్తున్నారు? బిడ్డ పాలు తాగకపోతే తల్లి రూములు పాలతో బరువెక్కుతాయ్యా. ఆ స్థితి ఆ తల్లికి మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. మనము అంతే. మనం చదివిన చదువు 10 మందికి చెప్పాలన్న ఆశతోనే ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడ అవకాశం లేదు మనకి. అందుకనే మన మనశ్శాంతిని చంపుకోకుండా, మనం లెక్చరర్లు అన్న విషయం మర్చిపోకుండా ఉండటానికి ఈ పక్షులకి, జంతువులకి పాఠాలు చెబుతున్నాను. విద్యాసాగర్ లాంటి ఒక్క లెక్చరర్ ఉంటే చాలు, సర్కస్ కంపెనీలో కూడా మిలిటరీ డిసిప్లిన్ వచ్చేస్తుంది. అలాగా? కానీ పాప మా మాస్టర్ని ఆ దుర్మార్గులు ఏమైనా చేస్తారేమో అన్నయ్య. వాళ్ళ మొహం వాడేం చేస్తారు? వాళ్ళు తాగితేనే రౌడీలు. ఆయన పర్సనాలిటీ ముందు వీళ్ళంతా థూ. ఆయన పాఠాలు కూడా బాగా చెప్తారా? చెప్పడం ఏం చెల్లమ్మా, కడుపులో ఉన్న బిడ్డ ఆయన పాఠాలు వింటే చాలు, పుట్టగానే బిఏ పరీక్షలు కూడా రాసేయచ్చు. నిజంగా? అవునమ్మా,
నువ్వు పడుకో అన్నయ్య, నేను తలిపేస్తాను. బాలేదు అనివే, చదువుకోవాల్సిన బోర్డు అంత ఉంది. ఓపెన్ చేస్తాను. నేను స్ట్రీట్ లైట్ కింద వెళ్ళి చదువుకుంటాను, నువ్వు వెళ్ళి. ఏరా చదువుతున్నావా? టెక్స్ట్ పుస్తకమా? బొమ్మలున్నాయా? ఏది చూపించు. చూడమ్మా, నువ్వు వెళ్ళి కాలిపైన కాలేసుకుని నోట్లో వేలేసుకుని ముడుచుకొని పడుకు. మేము ఈ లైట్ కింద చీట్ల పేకాడాలి. చీట్ల పాక ప్లీజ్. నేను చదువుకోవాలి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఇదిగో 3 అంకెలు చదివేలోగా వెళ్ళాలి. 1 2 చూడండి బ్రదర్స్, మీ రౌడీ వేషాలు మానేసి మర్యాదగా వెళ్ళిపోండి. లేకపోతే నేను నెంబర్ చదవాల్సి వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10. మా చెల్లెలు సుమతి. నేను చెప్పాను విద్యాసాగర్ మాస్టర్ని. తీరే. నమస్కారం అండి. నమస్కారం. దెబ్బలు ఏమైనా తగిలాయా? లేదు. మీ బావగారు పోయి 3 ఏళ్ళయింది. ఫుల్ బాటిల్ రమ్ములో ఉన్నారు. వాడి చేత చదువులు తినడానికి సిగ్గుగా లేదు. ఏం చేయాలి బ్రదర్? ఆడు పాఠాలు చెప్పే పొంతులా ఫైటింగ్ చేసే వస్తాదా? నీలాంటి తత్వ సన్నాసులుంటే మా తెలుగు మాస్టర్ కూడా నచ్చిన డబ్బాతో కొడతాడు. భగవంతుడు సుమతిని చిన్న చూపు చూశాడు. జీవితం అంటే ఏమిటో అనుభవించకముందే భర్తను దూరం చేశాడు. సుమతి మీ స్నేహితురాలా? అవును, ఇంటర్ వరకు కలిసి చదువుకున్నాం. రేఖ, కంప్యూటర్ యుగంలో కూడా ఆడది బొట్టు కాటుక లేకుండా బతకాలా? మనిషి కంప్యూటర్ కనిపెట్టేంతగా విజ్ఞానంలో ఎదిగాడు గాని మనసులో కాదుగా. నిజమే. పాపం ఆ అన్నా చెల్లెల్ని చూస్తుంటే జాలేస్తోంది. సుమతిని పసుపు కుంకాలతో మామూలు మనిషిని చేసి జీవితం మీద ఆశ కలిగేలా చేయ. వాడు చదివి బుర్ర ఎడెక్కితే ఈ వంట అవడం రాసుకోమని. అలాగే వాడికి ఎట్టవైన అన్ని ఇందులో పెట్టాను. బిడ్డ ఎంత కట్టపడుతున్నాడో ఏమో. రాత్రులు ఎక్కువసేపు మేలుకుంటే ఏడు చేస్తదో ఏమో. తెల్లారగట్టే లేదు చదువుకోమను. అన్ని బాగానే ఉన్నాయా? ఆడు పంపమన్న డబ్బుకి 500 తగ్గాయి. ఆడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఏటో. ఆ మాట నువ్వు అంటావని నాకు తెలుసయ్యా. ఇదిగో ఈ అమ్మి. ఏటి నీ కమ్మలా?
ఆడి చదువు కంటే నాకు కమ్మలు ముఖ్యం కాదయ్యా. సరే సరే నువ్వు పద, బస్సుకు టైం అయింది. ఇదిగో అయ్యా, కమ్మలేసిన ఆడికి చెప్పొద్దే, మనసు పాడు చేసుకుంటే ఆడి చదువుకు దెబ్బ. అట్టగలేవే. మా అమ్మ మా అయ్య నా లైఫ్ ఎంత స్పాయిల్ చేశారో గుర్తుకొస్తే నాకు తాగిన మత్తు దిగిపోద్ది బ్రదరు. నేనే కనుక చదువుకోపోతే ఈ బీర్ రేట్ ఎంత ఉందో తెలిసేదా నాకు? తెలిసేదా అని తెలీదు. ఒరే, సెక్స్ సినిమాలు చూసేవాడినా? నేషనల్ లాడ్జ్ లో వసుంధర రేట్ ఎంతో తెలిసేదా? తెలీదు. వారిని సెగదరగా ఎంత డెవలప్ అయిపోయావు బ్రదరా. అది సరేలే బ్రదరు, ఉన్నట్టుండి వసుంధర రాత్రి రేటు పెంచేసింది. మా అయ్యకి డబ్బులు పంపించరా అని లెటర్ రాస్తే పంపించడారా? ఒరే, నీకు ఎన్ని కట్టాలు వచ్చినాయిరా బెదరు? బిడ్డలు కష్ట సుఖాలు ఆలోచించిన వాళ్ళు కర్నోళ్ళ కషాయోళ్ళ ఏడుకోళ్ళు కదా ఎక్కడ? మా అయ్యొచ్చాడ్రా, బాగా దాచిండ్రా మా అయ్యొచ్చాడ్రా. నేను ఏడుకొండలు తండ్రిని, ఆడికి అది ఎక్కడ బాబు? అదే ఎవడ్రా వీళ్ళంతా? వాళ్ళంతా నా క్లాస్మేట్స్ అయ్యా. బళ్ళో పంతులు చెప్పే పాటలు అర్థం కాకపోతేను నా దగ్గర చెప్పించుకున్నామని వచ్చారు. సరే గాని అమ్మ ఎట్టా ఉందయ్యా? బాగుందిరా, ఇగో ఇవన్నీ నీ కోసం పంపింది. ఒరే అయ్యా, మొన్న అమ్మ కల్లోకి వచ్చిందయ్యా. పోలేరా, కల్లో అయినా కనపడ్డాం. చదువెట్టా సాగుతుందయ్యా? బ్రహ్మాండంగా సాగుతుందయ్యా. ఏంటి రాజా, మాట ముద్దగా వస్తుంది, మడిసివి తోలుతున్నా? అబ్బే ఏమీ లేదే. ఏమీ లేదంటావేంట్రా? ఏదో వాసన వస్తా ఉంటే. అది నాకు చదువు పూట వస్తే డాక్టర్ మంది ఇచ్చాడయ్యా, అది వాసన. చదువు పూట? అవునయ్యా, తలపోటు చెవిపోటు రావట్లే, అలాగే చదువు ఎక్కువైతే చదువు పూట వస్తుందయ్యా. అయ్యా, అమ్మకి చెప్పకయ్యా, బాధపడుతుంది. చెప్పలేరా? ఇదిగో థ్యాంక్స్ అయ్యా. త్వరగా వెళ్ళయ్యా, బస్సు వెళ్ళిపోద్ది. యాదవ బస్సు వెళ్ళయ్యా. ఇవాళ నీతో పాటే ఉంటాను, నీతో పాటే పోతుంటాను, నీతో పాటే నిద్ర వస్తాను రా. ఓరయ్యో, నువ్వు ఎక్కడ ఉంటే నాకు చాలా ఇబ్బంది. నాకేమో పరీక్షలా, నిన్ను చూస్తా ఉంటే నాకు చదువు సాగదయ్యా. అదేంట్రా? అవునయ్యా, అమ్మ గుర్తుకొస్తుంది. అమ్మ గుర్తుకొస్తే మీరు నా కోసం పడిన కష్టాలన్నీ గుర్తుకొస్తాయ్యా. అవి గుర్తుకొస్తే ఈ ఎదవ చదువు మానేయాలనిపిస్తుందయ్యా. వద్దురా, నేను వెళ్ళిపోతాను. ఈ రాత్రికి ఏ బస్ స్టాండ్ లోనో సత్రంలోనో పడుకుని తెల్లారుజానే లేచి పట్టు బస్కి వెళ్ళిపోతాను. నువ్వు బాగా చదువుకోవాలి. చదువుపోటు మందు వేసుకోకుండా చదువుకోవాలరా. నేను వస్తాను రా, వస్తాను. నీ అమ్మ నీ మీదే ఆశలెట్టుకుందయ్యా. చదువుపోటు మందు వేసుకోకరా, బాగా చదువుకోరా, బుద్ధిగా ఉండరా, బాగా చదువుకోరా. వస్తాను రా. అలాగే అయ్యా, అమ్మని అడిగానని చెప్పయ్యా. నమస్తే సార్. అన్నయ్య, నమస్తే సార్. కూర్చోండి. మిమ్మల్ని చూస్తే నాకు చాలా కోపంగా ఉందయ్యా. థ్యాంక్స్ సార్. అదేంటి? అవును సార్, అభిమానించే వాళ్ళకి వచ్చే కోపం ఆశీర్వాదమే కదా సార్. నేను మిమ్మల్ని అభిమానిస్తున్నానన్న నమ్మకం ఉంటే మీరిద్దరూ నేను చెప్పేది కాదనకూడదు. చెప్పండి సార్. తీసుకో. మాస్టారు, ఇవన్నీ సుమతికి. ఆమెకు దూరమైన జీవితం దగ్గర కావాలన్నదే నా ఆశ. నా ఆలోచన తప్పు కాదు, నా నమ్మకం. నిజమే సార్, కానీ భర్త లేని ఆడదానికి వైధవ్యం శాపం కాదు. పువ్వులు గాజులు శత్రువులు కావు. సార్, మీ ఆలోచన అందరికీ ఉండాలిగా. మీరు మీకోసం బతకాలి గాని అందరి కోసం కాదు. ఒకప్పుడు సతీ సహగమనం సాంప్రదాయం, అది ఇప్పుడు నేరం. మనిషిని మానసికంగా సామాజికంగా పెంచలేని ఏ సాంప్రదాయమైనా హత్య కంటే పెద్ద నేరం. ఆ నేరాన్ని చదువు సంస్కారం ఉన్న నువ్వు చేయడం మరీ పెద్ద నేరం. మాస్టారు,
నా నిర్ణయాన్ని, నా ఆలోచన గురించి ఇంకా ఆలోచిస్తున్నావంటే నీకు ఇష్టం లేదని అర్థమవుతోంది. లేదు మాస్టారు, లేదు. నా చెల్లెల్ని విధవరాలను చేసింది ఆమె భర్త చావు కాదు, చావని సాంప్రదాయం, చావని కట్టుబాట్లు. మాస్టర్ లాంటి మంచితనం ఇంకా ఈ ప్రపంచంలో బ్రతికే ఉందని నీ నుదుటి మీద బొట్టు సాక్ష్యం కావాలి. ఎగతాళి చేసే ఈ లోకానికి నీ గాజుల చప్పుడు హెచ్చరిక కావాలి. వెళ్ళమ్మా, వెళ్ళి చీర కట్టుకురా. మాస్టర్ గారి ఆశీర్వాదం అయినా నిన్ను చల్లగా చూస్తుంది. వెళ్ళమ్మా. నన్ను లోపలికి రమ్మంటావా? ఇంత వయసు వచ్చినా నీకు ఇదేం బుద్ధయ్యా? అంత తిమ్మిరిగా ఉంటే వేరే పిల్ల తీసుకుని ఏడవచ్చుగా. ఏంటి నేను నీ పక్కన కూర్చోాలా? అసలు బుద్ధుందయ్యా? మోహన్ చూడు, బెండకాయ మోహన్. నువ్వు ఇంత వయసు వచ్చి కాటి కాళ్ళు చేత నీకు ఏంటమ్మా, ఏమైంది? చూడయ్యా, నన్ను లోపలికి రమ్మంటున్నాడు. చూడమ్మా, నీ అందాన్ని చూసి ఆయన మూర్చపోలేదు. ఈ రోజు మంగళవారం, ఆయన మాట్లాడరు అంతే. మీ నాన్నగారికి మంగళవారం లోనికి రారుగా, అందుకని. మనసైన మగాడు మల్లెపూలు చేతికిస్తాడా? మరి అభిమానం ఉంటే ఆ మాత్రం తెలుసుకోలేరా? మంగళారం వచ్చింది పిల్లు, నే మల్లెపూల పక్కేసుకుంటా. మధ్య కాడకొస్తావు గుళ్ళు, అరే అంతులేని మంచం వేసుకుంటా. ఎన్నెల నలుగేసుకొని ఎత్తగ తలి కాసుకొని, ఎన్నెల నలుగేసుకొని ఎత్తగ తలి కాసుకొని, పొద్దులుండాల ముద్దాడుకోవాలా. మంగళారం వచ్చింది పిల్లడో, నే మల్లెపూల జల్లేసుకుంటా. అల్లరట్ట మాకయ్య బుల్లడో, నే ఆపు ఒక అందించుకుంటా. సుక్కల పట్టేసుకొని, ఎన్నెల పట్టేసుకొని, సుక్కల పట్టేసుకొని, ఎన్నెల పట్టేసుకొని, పొద్దులుండాల ముచ్చట్ల చీరల్ల. మంగళారం వచ్చింది పిల్లు, నే మల్లెపూల పక్కేసుకుంటా. అల్లరట్ట మాకయ్య బుల్లడో, నే ఆపు ఒక అందించుకుంటా. సరిగంతుల చీరలు చూస్తే సరసానికి కోరికలేస్తే, సందల్లి ఆడాలి నువ్వు, ఆ సందిట్లో పాడాలి నేను. ముంగిట్లో ముగ్గులు పెడితే గువ్వల్లనే నడుకుంటా, ఆ గుండెల్లనే దాచుకుంటా. దాచిన అందాలతోనే తాగుడు మూతాడుకుంటా. ఆటకు పుల పాట మళ్ళీ
అల్లరం వచ్చింది పిల్లో నే మల్లెపూల బగ్గేసుకుంటా అల్లరట్ట మాకయ్య బుల్లడా నే ఆకువక అందించుకుంటా తొలిజామున చుక్కలు వెలిగి మలిజామున మల్లెలు నలిగి ఒళ్ళార్చుకోవాలి బొద్దు చల్లార్చుకోవాలి పొద్దు సిగ్గుల శ్రీకారమంతా బుగ్గలపై రాచుకుంటా సంగావి రంగుల్లో చిందాడుకుంటా మంచి కడకొస్తా బుల్లో అంతులేని మంచం వేసుకుంటా ఎన్నెల నలుగేసుకొని ఎత్తగా చలి కాసుకొని మంగళరం వచ్చింది పిల్లో నే మల్లె పూల పక్కేసుకుంటా ఏం కావాలి బాబు? దోశ 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 అర్జెంట్ దోశ దోశ కదిలి తీసుకో. పాపం వేసాను. దోశ బఫేలో సిస్టమ్ అదే బఫే సిస్టమ్ తల వైపు నుంచి పీక్కు తినడం కపిల్ తీర్థం సాంబార్ పాపనాశనం చట్నీ తిన్నారా బాబు? బాగా తిన్నాం. ఇదిగో బిల్లు. 50 రూపాయల కింగ్ సైజ్ బాబు, అందరికీ కలిపే వేశాను కదా. సమస్య అంతర్జాతీయ సమస్య. అయితే మాత్రం ఇంతనేమో బోర్డు మీద దోశ వేల ₹2.50 బిల్లు మీద 50 రూపాయలు. అది కింగు ఇంకా బొంగ అని విద్యార్థులు అమాయకులు చేసి ఎంతకాలం సాగిస్తారు ఈ రాబందుల పరిపాలన? ఎంతకాలం సాగనేమో. విద్యార్థుల ఐక్యత. ఏంటా గొడవ? అది మామూలే సార్, ఏదో చిన్న గొడవ ఉంటుంది, మళ్ళీ సమయం మొదలు పెట్టారు. విద్యార్థుల ఐక్యత. విద్యార్థుల ఐక్యత. క్యాంటీన్ రేట్లు. డియర్ స్టూడెంట్స్, అందరూ క్లాస్ వదిలి బయటికి రండి. క్యాంటీన్ రేట్లు తగ్గించాలని ఈ రోజు నుంచి ఉద్యమం ప్రారంభిస్తున్నాం. కమాన్ బయటికి రండి. క్యాంటీన్ రేట్లు ఆపండి. క్యాంటీన్ రేట్లు తగ్గించడానికి సమ్మెలు క్లాసులు విడిచిపెట్టి వీధులు అరవడాలు కాదు కావాల్సింది. మిస్టర్ వినయ్, సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి గాని అల్లర్లతో కాదు. వాట్ యంగ్ మ్యాన్, పెళ్లి కాని నీ బాడీలో బ్లడ్ ఇంత కూల్ గా ఉంటుందనుకోలేదు. షేమ్ షేమ్. మోనిక. అవును గురూజీ, ఈ దేశంలో చర్చలతో పరిష్కారం కాని సమస్యలు సమ్మెలు చేయడం, బస్సులు తగలబెట్టడం, రైళ్లు ఆపడంలో విజయం సాధించాయి. ఆ ఆదేశాలే మాకు ఆదర్శం. కమాన్ స్టూడెంట్స్, కమాన్. నేను రాను. అతను రాడు. క్లాసులో ఒక్కరు నా పాఠం జరుగుతుంది. ఆహా, పాఠం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఎరా, నువ్వేదో పెద్ద హీరోలా ఒంటరిగా క్లాస్ రూమ్ లోకి వెళ్తావా? నాకు చదువు అవసరం. అంటే మేమంతా బేవర్సగలవనా? అది మీకు తెలియాలి. అన్నయ్య, ఎందుకు వచ్చిన గొడవ? పోదాం పద. ఆగవే, ఆగు. విద్యార్థుల ఐక్యతను దెబ్బ కొట్టిన మీ అన్నకు తగిన సమాధానం ఏమిటో తెలుసా? ఇది
ఎక్కడికి వెళ్తుందిరా? నువ్వు ఇక్కడే ఉండి ఎవరు రాకుండా చూసుకో. ఆ సంగతి నేను చూసుకుంటానే. మీరు అయిపోగానే నన్ను పిలవండి రే. కప్పకాళ్ళ వెధ ఇక్కడ తగలడ్డాడేమిటి? మనల్ని చూసేసి కంగారు పడుతున్నాడు. అవనండి వెధవని మనకెందుకు వచ్చిన గొడవ? పోదాం పదండి. లేదు మాస్టర్, నాకేదో అనుమానంగా ఉంది. ఒకసారి దిగండి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళండి. ఇది కాలేజ్ కాదు, పబ్లిక్ రోడ్. అయ్యో రక్తం. పర్వాలేదు. విద్యాసాగర్, ఇక లాభం లేదయ్యా. ఫైటింగులు కూడా వస్తే తప్ప లెక్చరర్ ఉద్యోగాలు ఇవ్వమని రూల్ పెట్టేయాల్సిందే. పదండి. ఈ గొడవలన్నీ చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. రోజు మీరు కాలేజీకి వెళ్తుంటే ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా ఉంది. ఎందుకు వచ్చిన ఉద్యోగం? మానేయకూడదు? మానేయాలని ఉంది. అయితే రేపే రాజీనామా ఇచ్చేయండి. ఏ ఈ రోజు మంచిది కదా? తమాషా చేస్తున్నారా? లేకపోతే ఏమిటి రేఖ, నాకు ఇప్పుడు ఏమైంది? రేపు నీకేమైనా జరిగితే? కట్టుకుపోయే మొగుడికి ఏదైనా జరుగుతుందన్న భయంతో పెళ్లి మానేయగలవా? చూడు రేఖ, నేను ఉద్యోగం చేస్తున్నది వినయ్ లాంటి స్టూడెంట్స్ కోసం కాదు, రాంబాబు లాంటి వాళ్ళ కోసం. ఇల్లు తగలబడుతుందని దీపం వెలిగించకుండా చీకట్లో కూర్చునే జీవితం నాకు అక్కర్లేదు. వాళ్ళు మీ మోటార్ బైక్ తగలబెట్టడానికి మీరు చేసిన నేరం ఏంటి? స్టూడెంట్ స్ట్రైక్ కాదని రాంబాబుకు పాఠం చెప్పడం నా నేరం. రాంబాబు చెల్లెల్ని బలవంతం చేయబోతే అడ్డుపడ్డం నేను చేసిన మరో నేరం. అందుకే నన్నేమీ చేయలేక నా బైక్ తగలబెట్టారు ఆ వినయ్ గ్రూప్. మీ కాలేజీలో ఎంతమంది లెక్చరర్స్ ఉన్నారు? 75 మంది. స్టూడెంట్స్ తో వాళ్ళు ఎవ్వరికీ లేని గొడవలు మీకే ఎందుకు వచ్చాయి? వాళ్ళు బానిసత్వానికి అలవాటు పడ్డారు. అంటే మీరు రౌడీజానికి అలవాటు పడ్డారా? ఇన్స్పెక్టర్ చూడండి విద్యాసాగర్ గారు, వినయ్ అంటే ఎవరో తెలుసా? ఎంపీ వల్లభరావు గారి గారాల బిడ్డ. అయితే 100 నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుండి తీసిన కరెంటు కంటే పవర్ఫుల్ మనిషి కావచ్చు. కానీ వినయ్ నా బైక్ తగలబెట్టినట్లు రిపోర్ట్ ఇచ్చాను. మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. వినయే మీ మోటార్ బైక్ తగలబెట్టినట్టు రుజువులు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? తగలబడిన నా మోటార్ బైక్ రుజువు, అది తగలబడుతుండగా చూసిన నేను సాక్ష్యం. చూడండి మిస్టర్ విద్యాసాగర్, నష్టపోయిన మీ సాక్ష్యానికి విలువ లేదు. ఎవరైనా వినయ్ మీ మోటార్ బైక్ తగలబెడుతున్నప్పుడు చూశారా? లేదు. మరి మీరే తప్పదాగి ఒళ్ళు తెలియక మీ మోటార్ బైక్ తగలబెట్టుకుని వినయ్ మీద ద్వేషంతో ఆ నేరాన్ని అతని మీదకి నెడుతున్నారంటారు. ఏమంటారు? మీరు ఈ స్టేషన్ లో ఎస్ఐయా లేక వల్లభరావు ఇంట్లో గూర్ఖానా? మిస్టర్ విద్యాసాగర్, డోంట్ టాక్ నాన్ సెన్స్. అవును, నాన్ సెన్స్ కి సెన్స్ టూ మచ్ గానే కనబడుతుంది. లేకపోతే ఏమిటండి, రుజువులకు దొరికిపోయేటట్లు సాక్షులు చూసేటట్లు ఎవరూ నేరం చేయరు. అది తెలుసుకుని నేరం చేసిన నేరస్తును అరెస్ట్ చేయాల్సిన బాధ్యత మీది. కానీ మీరు అది మర్చిపోయారు. వినయ్ వెనకనున్న అండను అధికారాన్ని చూశారే గాని అతను చేసిన అన్యాయం చూడలేదు. హ్యాట్స్ ఆఫ్ యువర్ డిపార్ట్మెంట్. డబ్బున్న వాళ్ళ పడగదులకు, అధికారం ఉన్న వాళ్ళ బాత్రూమ్స్ కి కాపాదారులుగా పోలీస్ వ్యవస్థను దిగజార్చే స్థాయికి దిగిన మీ డ్యూటీకి జోహార్. వస్తా. పాపం నటరాజా సర్వీసు మోటార్ బైక్ ఏమైంది గురు నడిచి వస్తున్నారు.
అధిక ప్రసంగి డొక్కలో తని డిక్కిలో తొంగబెట్టేస్తాను. ఏమిటో మాటలు అసలే దుఃఖములో ఉంటే. ఫియట్ లాంటి పిల్ల ఇంట్లో ఉన్నప్పుడు గురూజీకి ఇంకా మోటార్ బైక్ ఎందుకురా? దౌర్జన్యం ఆగేవే, కమాన్ కిల్ మీ. ధైర్యం లేదా? నీకెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. వినయ్, No! వినయ్, వినయ్, నా మాట విను. వినయ్, వినయ్, నా మాట విను. ప్లీజ్. Leave me! Leave me! No! Damn you! వినయ్, Leave me! వినయ్, వినయ్, ఆగు. వినయ్, వినయ్. ఇతనికి పిచ్చి పట్టింది. నన్ను చంపేస్తున్నాడు. ఇతనే నన్ను చంపేస్తున్నాడు. No! దౌర్జన్యం, విద్యాసాగర్, విద్యార్థుల ఐక్యత, లెక్చరర్ల దౌర్జన్యం, లెక్చరర్ల దౌర్జన్యం, లెక్చరర్ల దౌర్జన్యం, విద్యాసాగర్, లెక్చరర్ల దౌర్జన్యం. ఏమిటి ఆ కోన్ కిస్కాగాడు? వాడి పేరేమిటి? విద్యాసాగర్. వాడిని నేను కొట్టిన కారణానికి వాడిని బదిలీ చేయించమంటావా? నో 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 నో. పార్లమెంట్ మెంబర్ వల్లభరావు వాడి మీద ధ్వజం ఎత్తితే వాడికి పేరు వస్తుంది. వాడి బొమ్మలు పత్రికల్లో వేస్తారు. నల్లిని కాలుతోనే నలపాలి కానీ స్టెన్గన్తో కాల్చకూడదు బాబు. బుల్లెట్ వేసి. మరి నన్ను ఏం చేయమంటావు డాడ్? కాలేజీలో వాడి జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి చేయండి. అవసరమైతే క్లాసులు ఎగ్గొట్టండి, బస్సులు తగలెట్టండి, గెరావులు చేయండి, నినాదాలు చేయండి. ఏం చేసినా సరే వాడి ఆర్తనాదం ఢిల్లీ చెవుల దాకా వినిపించాలి. అప్పుడు నేను రంగంలోకి దిగుతాను, రాయభారం నడిపిస్తాను. చూడు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకి ఆ విద్యాసాగర్ నీకు పార్టీ టికెట్లు అటువాడు బాబు. వాడిని వేస్ట్ చేసుకోకు. ఓకే, ఒక్క విషయం మాత్రం మర్చిపోకండి. రాజమండ్రిలో టపాకాయ పేలితే ఢిల్లీలో ఆటం బాంబులుగా దాని శబ్దం వినిపించాలి. అది రాజకీయం అంటే. ఏమైనా ఈ సమ్మె మరి 10 రోజులు జరిగితే బాగున్నాయా? ఎందుకు? పొలాలు కోతలకు వచ్చాయి. మనిషి సాయం కావాలని మా బామర్తి రాశాడు. సమ్మె కోతల దాకా ఉందనుకోండి, హాయిగా చెక్కేయచ్చు. ఏమంటారు? నేను అదే అనుకున్నా. మా ఆవిడ నెల తప్పింది, పని చేసుకోలేక చస్తుంది. ఇంటి పట్టునే ఉంటే సాయంగా ఉంటుంది కదా. స్ట్రైక్ ఇలాగే కంటిన్యూ అయితే సిలబస్ కాలేదని స్టూడెంట్స్ ప్రైవేట్ లో చేరతారు. ఈ సీజన్ లో ఒక 5 సంపాదించుకుంటే పిల్ల పెళ్లి చేయొచ్చు. సమ్మె ఆగిపోవాలని మీలో ఎవరికీ లేదా? లేదు. జరిగే సమ్మెను ఎలా ఆపాలా అని ఆలోచించని మీలాంటి వారు గురువుల స్థానంలో ఉండబట్టే విద్యా వ్యవస్థ వ్యభిచార వ్యవస్థ కన్నా దిగజారిపోయింది. ఒకప్పుడు గురువంటి ఉన్న భయం, భక్తి ఇప్పుడు ఎందుకు చచ్చాయో చెప్పడానికి మీరు చాలు ఉదాహరణ. పెరిగే జీతాల కోసం, వచ్చే సెలవుల కోసం ఎదురు చూసే మీకు ఎలా సమాధానం చెప్పాలో తెలుసా? తక్కువ మార్కులు వచ్చే స్టూడెంట్స్ కి చింతబెత్తమిచ్చి మీ అంతా తేల్చమనాలి. చెడిపోయిన స్టూడెంట్స్ కి మిమ్మల్ని అప్పచెప్పి గోడ కుర్చీ వేయించాలి. వాళ్ళ తల్లిదండ్రుల చేత చెంపలు పగిలేటట్లు మీకు చెంపదెబ్బలు వేయించాలి. అప్పుడు కానీ మీకు మీ బాధ్యత గుర్తుకు రాదు. ఈ పిల్లల సమ్మెల్లో బిడ్డ ఎట్టగున్నాడు అని నా గుండె గుబులుగా ఉందయ్యా. నాకు మాత్రం లేదంటే అది అసలే దుడుకు మడిసి. అట్ట అనుకుంటూ కూకుంటే ఎట్టాగయ్యా? పట్నం వెళ్ళి బిడ్డను చూసేద్దాం పదా, నేను వస్తాను. నువ్వెందుకు ఆ గొడవలా? నువ్వు వచ్చేదాకా బిడ్డ ఎట్టున్నాడో ఏమయ్యాడని మనసు కొట్టుకుంటా ఉంటదయ్యా. సరే, నీ ఇష్టం, తొందరగా బయలుదేరి పద. విద్యార్థుల ఐక్యత, లెక్చరర్ల దౌర్జన్యం, విద్యార్థుల ఐక్యత, లెక్చరర్ల దౌర్జన్యం.
ఏడుకొండలు బాస్ కమాన్ తాగు కడుపు నిండా తాగు థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. పల్లెటూరు అదొక ప్రపంచం అంటే ఏమిటో నేర్పావు. చెప్పు, నన్నేం చేయమంటావో చెప్పు. నువ్వు ఏమైనా చేయగలవు బ్రదర్. మనం ఇంతవరకు 20 బస్సులు తగలబెట్టాం, అవునా? 30 దుకాణాలు లూటీ చేశాం, అవునా? ఆ శంకర్ లాడ్జ్ ఓనరు మొన్నసారి అమ్మాయిని తీసుకెళ్తే రూమ్ లో అన్నాడు గురు. ఆడి సంగతి తేల్చాల్సింది అంతే. లాలారాం షోరూమ్ లో నేను ఒకసారి ప్యాంటు కొంటే 20 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు గురు. ఇంకే రేపే సమ్మె పేరుతో లాడ్జ్ మీద షోరూమ్ మీద దాడి చేయండి, నాశనం చేయండి. కమాన్. ఎల్లుండి ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. కానీ మనకి రేపే ఆగస్టు 15 జస్ట్ ఒక్క రోజు ముందుగా వచ్చిందంటే. కమాన్, ఇది స్వాతంత్ర దేశం అని ప్రపంచానికి చాటి చెప్తాం. వన్స్ అగైన్ మీ అమ్మ చచ్చిపోయిందిరా, మీ అమ్మ చచ్చిపోయిందిరా. అవునరా. చూడవే, అక్షరాలు చిన్ని కొడుకుని శవం మీద పడి ఏడవటానికి వచ్చాడు. చదువుపోటు మందు వేసుకొచ్చాడే. నువ్వు బతికుంటే ఆ నెట్టా చూడాల్సి వస్తుందని నిన్ను చంపాడు కానీ నీ మీద ప్రేమ లేకదే. వచ్చే రమణమ్మ, ఆడెక్కు వేడిస్తే కన్నీళ్ళ పోటు వస్తుందేమో, ఆగమని చెప్పవే. అందరు బిడ్డలు కన్నోళ్ళు సచ్చిన తర్వాత పెడతారే కొరివి, అది నువ్వు చూడలేవేమోనని వీడు బతికుండగానే పెట్టాడని కొరివి. పిడికెడు మెతుకులు ఎక్కువ తింటే నీ ఫీజు ఎక్కడ కట్టలేమోనని, సెలవు సేపు పని మానేసి కునుకు తీస్తే నీ చదువు ఎక్కడ ఆగిపోతుందోనని, రక్తాల్ని కండల్ని కరిగించి నీకు చదువు చెప్పిస్తే మా బతుకుల్ని ఎట్లా తగలడతావు అనుకోలేదురా. చెప్పరా, నిజం చెప్పరా, నువ్వు ఎందుకు వచ్చావు? నీ అమ్మ శవాన్ని చూడటానికి వచ్చావా, లేక చదువు ఆగిపోతుందయ్యా ఫీజు కట్టాలి, అమ్మ శవాన్ని అమ్మైనా సరే డబ్బు ఇయ్యని అడగటానికి వచ్చావా? చెప్పరా, చెప్పు. నీ మీద పెట్టుకున్న ఆశలకు, నిన్ను గురించి కన్న కలలకు నాకు మిగిలింది నీ అమ్మ శవంరా. నీ అమ్మకు మిగిలింది జాలెడు పసుపుతాడు. తీసుకురా, తీసుకురా. తెలుసుకొని ప్రేమను వెలిగించుకొని ఊపిరి చంపుకుని ఉగ్గుపాలు పోసుకొని కన్న కడుపు ఆకలి కన్నీళ్లతోనే తీర్చుకొని కొడుకు చదువుకోవాలని కొడుకు నీడ కావాలని కలగన్నది ఇందుకోసమేనా? అన్నవాళ్ల గుండె కోసకేనా? భారత భవితవ్యానికి ఇదే అర్థమా? అహంకారమా ఇది అహంభావమా? అహంకారమా ఇది అహంభావమా? లాస్ట్ ఇయర్ మన హయాంలో ఇదే ఆగస్ట్ 15 ఎంత గ్రాండ్ గా చేసామరా. పోనీ లేరా, దానికి మనం ఎందుకు బాధపడటం? విద్యాసాగర్ మాస్టర్ చెప్పారు కనుక రెడీ చేద్దాం.
స్వతంత్రాన్ని కట్టిపడేశారు. जय बोलो स्वतंत्र भारत की जय, 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 जय बोलो स्वतंत्र भारत की जय. నేను దిగను. 43 ఏళ్ల స్వతంత్ర భారతంలో జెండాకరలా పెరిగిన స్వేచ్ఛ నేను. రాజ్యాంగం నాకు వాక్ స్వాతంత్ర్యం ఇచ్చింది. ఆడది అర్ధరాత్రి 12 గంటల వరకు తిరిగే స్వేచ్ఛ స్వాతంత్ర్యం మాకు అక్కర్లేదు. అర్ధరాత్రి 12 గంటల వరకు బ్రాండీ షాపులు లాఠీ గదులు నడిపించే స్వాతంత్ర్యం మాకుంది. అందులోకి చొరపడే హక్కు మాకుంది. కడుపులో పేగులు మార్చుకుని బిడ్డల భవిష్యత్తుగా ఆశగా ఎదురు చూసే తల్లిదండ్రుల గుండెల మీద తనగల స్వాతంత్ర్యం మాది. మా చదువుల కోసం తల్లిపాలు అమ్ముకుంటాం, తండ్రి రక్తాన్ని అమ్ముకుంటాం, ఈ దేశ స్వాతంత్రాన్ని అమ్ముకుంటాం. అది అది మా స్వేచ్ఛ. పూజనీయులైన గురువులారా, మీరు మాకు చదువు చెప్పాలనుకోవడం మీ అవివేకం. వయసు వచ్చిన బిడ్డని కన్న తండ్రే స్నేహితులా చూస్తాడే, అటువంటిది గురువు అన్న అర్హత అధికారంతో మీరు మమ్మల్ని శాసించాలని చూడడం మీ మూర్ఖత్వం కదా. వద్దు, మాకు ఈ చదువులొద్దు. We don't want this type of education. 60 రోజులు స్ట్రైక్ చేసిన వారికి స్కాలర్షిప్లు, 20 బస్సులు తగలబెట్టిన వారికి డిగ్రీ సర్టిఫికెట్లు, 50 సార్లు రైలు ఆపిన వారికి గోల్డ్ మెడల్, లెక్చరర్ ని కుట్టిన వాడికి పిహెచ్డి, లెక్చరర్ ని చంపేసిన వాడికి డబుల్ పిహెచ్డి ఇవ్వండి. జై బోలో స్వతంత్ర భారత్ కి జై, జై బోలో స్వతంత్ర భారత్ కి జై. ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు? ఏడుకొండల గురించేనా? అవును మాస్టర్. ఎన్నో ఆశలు పెట్టుకుని చదివించిన అతని తల్లిదండ్రుల కన్నీళ్లు గుర్తుకొచ్చాయి. గుర్తొచ్చినా మనం చేయగలిగింది ఏం లేదయ్యా. పోయిన వాడికి ఉండాలి ఆ జ్ఞానం. మనిషి చంద్రమండలం మీద అడుగు పెట్టగలిగాడు గాని కుక్కతోక వంకర తీయగలిగాడా? వీళ్ళని బాగు చేయాలనుకోవడం అంతే. పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ మనస్సు పాడు చేసుకో. అంటే వీళ్ళను మనం మార్చలేము. అలా అనుకోవటం మన పిచ్చితనం. అది మన బాధ్యత కాదు. ఒకప్పుడు, ఇప్పుడు కాదు. మన చదువు సంస్కారం ఈ వ్యవస్థకిచ్చే తీర్పు మౌనం. లేదు మాస్టారు, లేదు. మాతృదేవో భవ పితృదేవో భవ అన్నవారే గురుదేవో భవ అని తల్లిదండ్రులతో పాటు మనకు ఒక విలువ, గౌరవాన్ని, బరువు, బాధ్యతల్ని అప్పగించారు. వాటికి మనం న్యాయం చేయాలి. మునిక మొత్తం ఉంటుంది. కంట్రోల్ తప్ప డ్రైవ్ చేస్తాను. ఎందుకైనా మంచిది, నేను ఫాలో చేస్తాను. మునిక, నాకు ఇంజక్షన్ కావాలి. నాకు మత్తు కావాలి. డ్రగ్స్ ప్రభావం ఈమె శరీరంలో బాగా ఉంది. అమ్మాయి పూర్తిగా కోలుకోవాలంటే కొన్ని రోజులు పడుతుంది. చూసారా మాస్టారు, మీ స్టూడెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎంత బాగుందో. సార్, ఇది ఇలా కావటానికి కారణం మీరు, మీ ఎడ్యుకేషన్ సిస్టమే సార్.
నో, ఈ కాలేజీలో డిసిప్లిన్ లేదు, మీ లెక్చరర్స్ కు బాధ్యత లేదు. అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నానండి. ఒక స్టూడెంట్ ఇలా మారడానికి, తయారు కావడానికి కారణం మేమెంతో, తల్లిదండ్రులైన మీరు అంతే. మీలో బాధ్యత లేదు, బిడ్డల ప్రవర్తనపై అజమాయిషీ లేదు, వాళ్ళని కంట్రోల్ చేసే అధికారం లేదు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా చదువుతున్నారో గమనించే తీరిక లేదు. నిజమే సార్, మా బిడ్డను మేము అదుపులో ఉంచుకోలేకపోయాం. మా బిడ్డకు శత్రువులు మేమే. రండి. నమస్తే సార్, ఉమ్. నేను విశ్వభారతిలో నువ్వు వినయ్ లెక్చరర్ని. ఆ? వినయ్ గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను. మాట్లాడు. వినయ్ కాలేజీలో అల్లరి చిల్లరిగా. ఉమ్? అల్లరా? ఈ చేతిలో ఏముందో చూసావా? విస్కీ గ్లాస్. దీని ఇలా బద్దలు కొడితే ఏమంటారు? మత్తు తలకెక్కిందంటారు. అదే గ్లాసులో పాలుంటే వెర్రి తలకెక్కిందంటారు. వయస్సులో ఉన్న కుర్రాళ్ల చురుకుదనాన్ని కొందరు తెలివితేటలు అంటారు, కానీ నీలాంటి కొందరు అల్లరంటారు. తప్పు నీదయ్యా, కుర్రాళ్ళది కాదు. కానీ సార్, మీ వినయ్ బాధ్యత రహితంగా. ఏదయ్యా బాధ్యత? ఆ? ఏది బాధ్యత? కాలేజీ క్యాంపస్ లో జరిగే అరాచకాన్ని ఆపాలని ప్రయత్నించిన 20 ఏళ్ల బ్రిలియంట్ యంగ్ బాయ్ ని కాలేజీ లెక్చరర్ అయి ఉండి లెట్ మీ టాక్. తల బద్దలయ్యేట్టు సావగొట్టడం బాధ్యత అనిపించుకుంటుందా? కాలేజీలో పాఠాలు చెప్పి బాగు చేయాల్సిన టీచరు పెద్ద శత్రువులాగా స్టూడెంట్ మీద పగపడడం బాధ్యత అనిపించుకుంటుందా? విచ్ ఇన్స్టిట్యూషన్ హెస్ టాట్ యు దిస్ వండర్ఫుల్ టీచింగ్ ఫ్యాకల్టీ? సార్, నేను డోంట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. డోంట్. నువ్వేమిటో, కాలేజీలో నువ్వేం సాధిస్తున్నావో నీకంటే నాకు బాగా తెలుసు. మీకక్కడ జీతాలు ఇచ్చేది పిల్లలకు పాఠాలు చెప్తారని, టీకల కోసం ప్రాణాలు తీస్తారని కదయ్యా. సార్, నేను మీకు సంజాయిషి చెప్పుకోవడానికి రాలేదు. కానీ నేను సంజయ్ అడుగుతున్నాను. వాట్ డూ యూ థింక్ యు ఆర్ టు పనిష్ మై సన్? గాడ్. లెక్చరర్ని సార్, చదువు చెప్పే గురువుని. నేను అతనికి జన్మనిచ్చిన తండ్రిని అయ్యా. ది ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఇస్ అ పేరెంట్, సార్. డోంట్ ఎవర్ మేక్ ఇట్ ది లాస్ట్ ఫ్యూనరల్. నా కొడుకు మీద చెయ్యెత్తినందుకు రేపు నువ్వు ప్రిన్సిపాల్ కి వ్రాతపూర్వకంగా సంజాయిషి ఇవ్వాలి. ఆ తర్వాత నీ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో నేను నిర్ణయిస్తాను. యూ కెన్ గో. కానీ మీ అబ్బాయికి మళ్ళీ మా అబ్బాయి ఒంటి మీద చేసావంటే జాగ్రత్త. గెట్ లాస్ట్. అవుట్. వాట్ హ్యాపెండ్? గుడ్ మార్నింగ్ సార్. మిస్టర్ విద్యాసాగర్. హలో ఇన్స్పెక్టర్, ఏమిటి ఇలా వచ్చారు? కాలేజీలో ఎవరైనా విస్కీ సీసా పారేసుకున్నారా? ఇదిగో,
జోకులు పేల్చకు. చూస్తారే, వెంటనే ఇతను అరెస్ట్ చేయండి. నన్న అరెస్టా? ఎందుకు? వినయ్ కారును తీసుకెళ్లి ధ్వంసం చేసినందుకు. ఏమిటి ఎస్ఐ గారు, నేను వినయ్ కార్ని ఎత్తుకుపోవడం ఏమిటి, ధ్వంసం చేయడం ఏమిటి? అసలు నా కార్ డ్రైవింగే రాదు. వచ్చిన నా మోటార్ బైక్ ని ఏ వెధవలో తగలబెట్టినప్పుడే మర్చిపోయాను. మర్యాదగా మాట్లాడు. రాత్రి నువ్వు మా ఇంటికి వచ్చావు, నా కారు తీసుకెళ్ళావు. దీనికి మీ సమాధానం? ఏంటి ఎస్ఐ గారు, వినయ్ అంటే ఎవరో తెలుసా? ఎంపీ వల్లభరావు గారి కుమారుడు. అంటే 100 నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుండి తీసిన కరెంట్ కంటే పవర్ఫుల్. అటువంటి మనిషి కారు నేను తీసుకువెళ్ళడమే. డోంట్ బి సిలీ. నేరం చేసినందుకు మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటున్నాను. సారీ మిస్టర్ ఎస్ఐ, నేను నేరం చేసినట్టు రుజువులు సాక్ష్యాలు ఏమిటి? దెబ్బతిన్న నా కారు రుజువు, నా మాట సాక్ష్యం. విన్నారుగా మిస్టర్ వినయ్, ఎస్ఐ గారు చాలా మనిషంత మంచివారు. నువ్వు ఒక్కడ చెప్పే రుజువు సాక్ష్యం తీసుకోరు. అవునా సార్? పాపం ఎస్ఐ గారి అభిప్రాయం ఏమిటంటే నువ్వే తప్పతాగి కారును దేనికైనా గుద్దుంటావు. ఆ మైకంలో ఎవరో కనిపిస్తే నన్ను అనుకుని ఉంటావు. అవునా సార్? కావచ్చు. ఎస్ఐ గారు, కాకపోవడం వచ్చు. ఈ ప్రపంచంలో నీతికి అవినీతికి మధ్య దూరం కావచ్చు అనే పదానికి కాకపోవచ్చు అనే పదానికి మధ్య ఉన్నంత దూరం ఎస్ఐ గారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది నేరస్తుల్ని కటకటాల్లో పెట్టమని, కానీ చట్టాన్ని న్యాయాన్ని కాదు. క్లాస్కి టైం అయింది, వస్తాను. ఈ కాలేజీలో మొదటిసారిగా ఒక గురువు నిజమైన పాఠం చెప్పడం చూశానయ్యా. అవును మాస్టర్, ఆ రాజకీయాలకు మొదటిసారిగా బుద్ధి చెప్పింది మీరే. మాలాంటి వారికి కొన్నంత ధైర్యం కలిగించారు. మిస్టర్ అశోక్, ఒక మాస్టర్ గా పిచ్చి ఆవేశంలో చేయకూడని పని చేసినందుకు సిగ్గుపడుతున్నాను, బాధపడుతున్నాను. మాస్టారు, నన్ను గూండాగా బజార్ రౌడీగా మార్చిన క్షణాలు 4 అక్షరాలు మీకు చెప్పడానికి ఉపయోగపడే క్షణాలుగా మార్చుకోవడానికి ప్రయత్నించమని మీ స్టూడెంట్స్ అడుగుతున్నాను. ఇదే నేను కోరుకునే గురుదక్షిణ. అవునే ప్రియమదా, ఈ చీర ఎక్కడదే? అదే మాట అత్తయ్య, మా ఇంటికి ఎవరైనా లెక్చరర్లు వస్తున్నారా, చీరలు తెస్తున్నారా? మా ఆయన తెచ్చారు. అవును కాని కోళ్ళ, నీ మొఖాన బొట్టేది? ఏదో అంతా బొట్టు పెట్టుకుంటూ ఉంటే ఇంకా మన ముత్తైతనానికి విలువ గౌరవం ఉండదని మానేశాను. అవునులేమా, బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు, విధవలంతా ముత్తైదు వల్ల అలంకరించుకుంటే కలియుగం అంతం అవుతుందని. మా ఆయన పోయి 6 నెలలు అయింది. పతివ్రతలు కాబట్టి సరిపోయింది. సరసవాడేవాడు, అర్ధరాత్రి తలుపు కొట్టేవాడు ఉంటే నేను పూలు బొట్టు పెట్టుకుని ఊరేగేదాన్ని. నేను విధురాలుగా బ్రతుకునివ్వండి. సుమతి, ఏమిటి పిచ్చితనం? ఎవరో ఏదో అన్నారని నీ హక్కును చంపుకుంటావా? కళ్ళు పొడిచేవారే తప్ప కన్నీళ్లు తుడిచేవారే లేని ఈ సమాజానికి ఇదేనా నీ సమాధానం? నేను ఆడదాన్ని. అందుకే సుమతి, తుడిచేసుకోవాల్సింది బొట్టుని కాదు, నీ కన్నీళ్లను. ఈ లోకం మంచివాళ్ళని ఎప్పుడూ మాటలతో హింసిస్తుంది. అయినా బొట్టు తుడిచేసే అధికారం నీకెక్కడిది? పాలు తాగే వయస్సులోనే నిన్ను సింగారించి ముద్దు పెట్టుకుని సంబరపడిపోతూ నీ తల్లి నీకు మొదటి బొట్టు పెట్టింది. ఆ బొట్టు తుడిచిపారేసి మీ అమ్మ మనసుని ఆత్మని బాధ పెడతావా? ఈ రోజు నిన్ను నానా మాటలు అన్నవారికి ఎదురు తిరిగి నిలబడే ధైర్యం నీకు కావాలి. ఈ ధైర్యమే నిన్ను పెంచుతుంది, 10 మందికి దారి చూపుతుంది. ఈ రోజు నిన్ను హేళన చేసిన వాళ్లే రేపు నీ మార్గాన్ని అనుసరిస్తారు. ఈ ప్రపంచం తీరే అంత. నీ కష్టానికి నేను తోడుగా ఉంటాను, మీ దుఃఖానికి నేను ఓదార్పుగా ఉంటాను. ఇంకెప్పుడు నీ నుదుటి మీద బొట్టు చుడపనని నాకు మాట ఇవ్వు. బాధపడకండి, ఈ సమయంలో కావాల్సింది గుండె ధైర్యం. విద్యాసాగర్ గారు, ఎన్నో ఆశలు పెట్టుకున్న నా బిడ్డను కాలేజీకి పంపారు. దాని బ్రతుకు చివరకు ఇలా అవుతుంది అనుకోలేదు. మాస్టరు, మాస్టరు, ప్లీజ్ మాస్టరు, మాస్టరు, ఒక ఇంజెక్షన్ ఇవ్వండి ప్లీజ్ మాస్టరు, ఒక ఇంజెక్షన్ ఇవ్వండి, ఓన్లీ 1 ఇంజెక్షన్ ఇవ్వండి మాస్టరు ప్లీజ్. డాడీ ప్లీజ్ డాడీ, ఐ వాంట్ ఇంజెక్షన్ డాడీ, లేకపోతే మోనికా! ప్లీజ్ డాడీ ప్లీజ్, ఐ వాంట్. మోనికా! మోనికా, ఏమిటి? కూల్ డౌన్ మోనికా! మోనికా, కూల్ డౌన్ మోనికా! మోనికా!
చూడాలి 30% ఓకే. హలో డార్లింగ్, ఐ లవ్ యూ. హలో ఎవరా కొత్త పెట్ట? పాత పెట్టే గురు ఈ కామర్చింది. మోనికా? అవును గురు. మోనికా, మోనికా ఆగు. మోనికా ఆగు. పిలిస్తే వినిపించలేదా? ఇక ముందు వినిపించదు. ఎందుకనో? ప్లీజ్ లివ్ మీ. కమాన్. ప్లీజ్ Hey. ప్లీజ్ లివ్ మీ. విద్యాసాగర్ గారి రుచి మరిగి ప్యాంటులోంచి చీరలోకి రాగానే పతివ్రత పోసు కొడతావా? నిన్ను ఇంత పొగరే నీకు? మొన్నటి దాకా మత్తులో ఎవరేం చేసినా తెలియని నువ్వు ఈ రోజు నా దగ్గరే స్టైల్ కొడతావా? గుడ్ మార్నింగ్. వినయ్, వినయ్, వదలు. విద్యార్థులపై దౌర్జన్యం జరిగింది. లెక్చరర్ విద్యాసాగర్ అమానుషంగా అనవసరంగా నా మీద చేయి చేసుకున్నాడు. లెక్చరర్లే గూండాలైతే విద్యకు విలువ ఎక్కడా? విద్యాలయానికి గౌరవం ఎక్కడా? విద్యాసాగర్ గుండాయిసాన్ని అరికట్టి ఆయన్ని వెంటనే సస్పెండ్ చేయకపోతే మేమంతా సమ్మె చేస్తాం. విద్యార్థుల ఐక్యత! విద్యార్థుల ఐక్యత! విద్యార్థుల ఐక్యత! విద్యాసాగర్, వాళ్ళు చెప్పే మాటలకు ఏమిటి మీ సమాధానం? నేను నిజం చెప్తే దోషులను శిక్షిస్తారా? డెఫినెట్లీ. వినయ్ గ్రూప్ ఈ మోనికాను మొత్తం మందులకు బానిసం చేసి ఆడించారు. సమయానికి నేను కలుగు చేసుకోకపోతే ఆ అమ్మాయి జీవితం ఏడుకొండల జీవితంలా ముగిసిపోయేది. మనిషిగా మారిన మోనికా ఈ రోజు కాలేజీకి వస్తుంటే ఈ వినయ్ ఆమె మీద దౌర్జన్యం చేశాడు. ఆమెను మళ్లీ పాత జీవితంలోకి లాగాలని పశువులా ప్రవర్తించాడు. ఈ విద్యాసాగర్ కట్టుక తల్లుతున్నాడు. విద్యాసాగర్, విద్యాసాగర్, విద్యాసాగర్. మిస్టర్ విద్యాసాగర్, నువ్వు ఆరోపించిన నేరానికి వినయ్యే బాధ్యులని చెప్పడానికి సాక్ష్యం ఎవరు? ఆ సమయంలో నా వెంట ఉన్న బ్రహ్మచారి గారు రాంబాబు. అవును ప్రిన్సిపాల్ గారు, మీరు న్యాయమే చేస్తారో అన్యాయమే చేస్తారో మీ ఇష్టం. ఇన్నేళ్లకి ఈ కాలేజీలో తప్పుని తప్పే అని ఎదిరించి ప్రశ్నించే ఓ వేడి రక్తం పుట్టింది. నేను చదివిన డిగ్రీ మీద, నేను సంపాదించిన పిహెచ్డి మీద, ఈ కాలేజీలో నాకు ఉన్న బాధ్యత మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. విద్యాసాగర్ చెప్పింది నిజం. ఇప్పుడు చెప్పండి, మీ బాధ్యత భయపడి పారిపోమంటోందా, లేక మీ అసమర్థత మరో అన్యాయానికి అవకాశం ఇవ్వాలని చూస్తోందా? చెప్పండి. లేదు మిస్టర్ విద్యాసాగర్, లేదు. ఎవరో 10 మందికి తల వంచి మిగిలిన 1000 మందికి అన్యాయం చేయలేను. వినయ్ గ్రూప్ చేసిన దౌర్జన్యానికి వీళ్ళను కాలేజీ నుంచి వారం రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నాను. విద్యాసాగర్, ఇది నువ్వు కాలేజీలో సాధించిన తొలి విజయం కాదు సార్. కాలేజ్ నాశనం కాకుండా మనందరం చేసిన తొలి ప్రయత్నం. ఆ రాంబాబు గాడికి మనకు అగేన్స్ట్ గా చెప్పే ధైర్యం ఎలా వచ్చిందో అర్థం కాలేదు. వాడి సంగతి వదిలే గురు, ఆ వానపం బ్రహ్మచారి గారి పడగెత్తాడే అదే ఆశ్చర్యంగా ఉంది. చూడు బ్రదర్, మనం ఏదో ఒకటి చేయకపోతే పరువు పోయేలాగుంది. వీళ్ళంతా విద్యాసాగర్ గారి అండ చూసుకుని రెచ్చిపోయారు. నాకు పిచ్చెక్కించారు. ఎంపీ బల్లభరావు గారి కొడుకంటే ఏమిటో మర్చిపోయారు. గుర్తు చేస్తాను. నమస్కారం సార్. మీ ఆరోగ్యం బాగుందా? ఇప్పుడు మీరు చూపే గౌరవాన్ని చూస్తుంటే నా ఆరోగ్యం దెబ్బతినేటట్టే ఉంది. నేను మీకేం అపకారం చేశానయ్యా? ఎప్పుడూ నన్ను ముద్దుగా పిలుస్తారే వానపాము అని, ఒక్కసారి పిలవరు? మీ మనసు నొప్పించాం మాస్టారు, మమ్మల్ని క్షమించండి. రండ్రా. ఏమిటో కప్పనికి వస్తే కోహినూరు వజ్రం దొరికినంత ఆనందంగా ఉంది. Thank you.
ఎస్ఐ గారు, ఖచ్చితంగా ఈ పని చేసింది ఆ వినయ్ గ్రూపే. వెంటనే వెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేయండి. వినయ్ గ్రూపే ఈ పని చేశారని చెప్పడానికి సాక్ష్యాలేమైనా ఉన్నాయా? మీరు సాక్ష్యాలతో తప్ప నిజాలతో బతకలేరా? మిస్టర్ విద్యాసాగర్, రైట్. ఇండియాని వాస్కోడిగామానే కనిపెట్టాడంటానికి సాక్ష్యం ఏమిటి? మీ ఫేస్ లో మీ తండ్రి గారి పోలికలు లేవంటే మీ సమాధానం ఏమిటి? ఏంటి మీరు మాట్లాడే? ఆయన మాట్లాడింది అర్థం చేసుకోవాలంటే కావలసింది ఒంటి మీద కాకి బట్టలు కావండి, ఇక్కడ మెదడు. ప్రిన్సిపాల్ గారు, మీ లెక్చరర్స్ ఈ విధంగా అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటారే? అవమానానికి సన్మానానికి తేడా ఏమిటి? మర్చిపోయాను. వానపాము 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 వానపాము. గుడ్ మార్నింగ్ వానపావు గారు. అవును వానపావు గారు, నాదో చిన్న సందేహం. మీకింత వయసు వచ్చింది కదా, మరి ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? పాపం లవ్ లో దెబ్బతిన్నాడేమోరా. కాదురా, వేరే సెటప్ ఉంది. షడప్. గురూజీకి అసలు విషయం లేదురా. ఉందంటాను రా. ఎంతమంది? 1000. కాదు గురు, 2000. 3000 వేస్తాను రా. 4000 రా. 6000. ఎవరు కదిలినా ఐ విల్ షూట్ ఆల్ ఆఫ్ యూ. పిచ్చి కుక్కల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. మాస్టారు, నర్మై! ఇది నా పౌరుషం. చూడండి ఇన్నాళ్ళు చచ్చిన నా మగతనానికి ఇప్పుడు మీసాలు మలిచినాయి. ఎవరు కదిలినా శవాలుగా మిగులుతారు. ఏమిట్రా, నేను వానపామునే? ఎస్, యు ఆర్ రైట్. నేను వానపాముని. ఇన్నాళ్ళు మీకు భయపడి ముడుచుకుపోయి మట్టిలో దాక్కున్నాను. కానీ ఇప్పుడు ఆ వానపాముకే పౌరుషం వచ్చి బయటకు వచ్చి పడగ విప్పిందిరా. ఇది జంతు శాస్త్రంలోనే అపూర్వ సంఘటన. చెప్పండి, మీరు నన్ను అంటున్న వానపాముకి జులాజికల్ టర్మ్ ఏమిటో చెప్పండి. తెలియదా? కాల్చి పారేస్తాను. మరి ఏడు తెలుసు నీకు? ఇస్కీలో ఎంత సోడా పడుతుందో తెలుసు, ఏ లాడ్జీలో అమ్మాయిలు దొరుకుతారో తెలుసు, ఏ మత్తు మందు ఎంతసేపు పనిచేస్తుందో తెలుసు. అంతేనా? కానీ వానపాములు నీలాగా నాలాగా ఎందుకు పనికిరానివి కాదురా. భూమిని సారవంతం చేస్తూ ప్రత్యక్షంగా రైతుకి, పరోక్షంగా దేశానికి మేలు చేస్తున్న మంచి జీవులురా. అండర్స్టాండ్? పోనీ వీటికి సమాధానం చెప్పు. నీకు జంతువుకి తేడా ఏమిటి? నువ్వు సంఘానికి చేస్తున్న మేలేమిటి? నిన్నిక్కడ కాల్ చేస్తే తప్పేమిటి? ఈ ప్రశ్న కూడా సమాధానం చెప్పలేకపోతే నువ్వు బతకటమే అనవసరం. ఏమిటి మీరు చూడండి సార్, విద్యా వ్యవస్థలో విప్లవ శంఖం పూరిస్తున్నాను. మంచితనంతో సాధించలేని రాక్షసత్వంతో సాధిస్తున్నాను. మిస్టర్ ప్రిన్సిపాల్, మేము వీళ్ళకి చదువు చెప్పగలిగేది చేతిలో తుపాకీ పట్టుకుంటేనే సార్. దయచేసి మన స్టాఫ్ అందరికీ రివాల్వర్ లైసెన్సులు ఇప్పించండి. ఇప్పుడు సరస్వతి చేతిలో ఉండాల్సింది మాణిక్యమైన కాదు సార్, మిషన్ గన్. డోంట్ మూవ్. మాస్టర్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఎస్ఐ గారు, నా జీవితంలో ఒక్కసారైనా నా చదువుతో, నా తెలివితేటలతో కాదు, నా రివాల్వర్తో, నా గుండె ధైర్యంతో వాళ్ళకి పాఠం చెప్పనివ్వండి. ఇంపాసిబుల్. ఈయన వదలటానికి వీల్లేదు. వాట్ డూ యు మీన్? ఎస్, ఈ కేసు చాలా సీరియస్. ఈయన మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు రిజిస్టర్ చేస్తున్నాం. వెరీ గుడ్. రోజు కొన్ని వేల మంది స్టూడెంట్స్ ని వేధించుకు తింటున్న వాళ్ళని ఏమీ చేయలేని మీరు, మోనికా, ఏడుకొండల లాంటి ఎందరో విద్యార్థుల బంగారు భవిష్యత్తు నాశనం చేసిన వాళ్ళని ఏమీ చేయలేని మీరు, నోరు లేని జీవాల్ని అతి దారుణంగా చంపిన వాళ్ళని ఏమీ చేయలేని మీరు నా మీద మర్డర్ అటెంప్ట్ కేసు రిజిస్టర్ చేశారా సార్? చేయండి. మర్డర్ అటెంప్ట్ కేసు కాదు, మర్డర్ కేసు రిజిస్టర్ చేయండి. ఆ వినయం చంపేస్తాను. మాస్టర్, ఉద్రేకపడకండి.
ఆశయాలున్న వాళ్లకు ఆవేశం పనికిరాదు. నా మాట వినండి. ఓకే నాయ్, ఓకే నాయ్. నా సిన్సియారిటీని కాలేజీలో చంపేశారు, నా రెస్పాన్సిబిలిటీని వీళ్ళు చంపేశారు. ఇక నా ఆశయం నెరవేరేది శ్మశానంలోనే. వెళ్ళండి. జువాలజీ లెక్చరర్ బ్రహ్మచారి మాస్టర్ చచ్చాడని చెప్పండి. కాలేజీకి సెలవిస్తారు, కొంతమంది అయినా సంతోషిస్తారు. వెళ్ళండి సార్, వెళ్ళండి, వెళ్ళండి ప్లీజ్. ఎస్ఐ గారు, ఆయన్ని మరీ పిచ్చివాణ్ణి చేయకండి. ఆయన్ని విడుదల చేయండి. నేను జామీన్ ఇస్తాను. ప్లీజ్. వదండి మాస్టర్, నేను డ్రాప్ చేస్తాను. నో, ఐఎమ్ ఆల్ రైట్, ఐఎమ్ ఆల్ రైట్. డియర్ స్టూడెంట్స్, నన్ను క్షమించండి. మీరంతా విద్యను నిర్లక్ష్యం చేసి అల్లరి చిల్లరగా తిరుగుతూ పాడైపోతున్నారన్న కోపంతో మీ కాళ్ళు చేతులు విరగొట్టైనా మీకు పాఠాలు చెప్పాలని ప్రయత్నం చేశాను నేను. నా తప్పే, నా తప్పే. ఎదిగిన పిల్లలు తల్లిదండ్రుల మాటలే విన్నప్పుడు నా మాట ఎవరు వింటారు? అసలు నేనెవరిని? అప్రాల్ గారిని. కానీ మీ అందరికీ ఒక్క మాట, గురువు అంటే మీకు శత్రువు కాదు, మీ శ్రేయోభిలాషి, మీ అన్న. మీరంతా శ్రద్ధగా చదువుకోవాలని, మీరు గొప్పవాళ్ళు కావాలని, మీరు నా శిష్యులని నేను గర్వంగా చెప్పుకోవాలని ఆశపడ్డాను. మిమ్మల్ని నా పిల్లలుగా చూసుకోవాలని నేను పెళ్లి చేసుకోలేదు. ఎస్, కానీ మీరు నన్ను అర్థం చేసుకోలేదు, అపార్థం చేసుకున్నారు, అపార్థం చేసుకున్నారు. ఓం తత్పురుషాద విద్మహే వక్రతుండాద ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర నీరాజనం దర్శయామి. శ్రీ మహాగణాధిపతి ప్రసాద ఫల సిద్ధిరస్తు. ఏంటమ్మా ఇవాళ అన్నయ్య రాలేదు? బంధువులింట్లో పెళ్ళని పక్కూరు వెళ్ళాడు. వస్తానండి. ఏంటి బుజ్జి, అన్నయ్య ఊళ్ళో లేడంటగా? వాళ్ళు లేకపోతే ఏంట్రా, ఈ చెల్లెమ్మ ఉందిగా. ఈ చెల్లెమ్మని పట్టుకెళ్తే అన్న వాడంతటా వాడే వస్తాడు రా. ఏమిటి సుమతి, ఏమిటి ఏమిటా కంగారు? వినయ్ రౌడీ ముఖ వెంటపడి అల్లరి చేస్తున్నారు. అందుకని హీరో గారిని పిలిచి వెళ్ళి ఫైటింగ్ చేద్దామనా? సాగర్ గారు లేరు. పోనీలే, మాస్టర్ గారి కోసమైనా నువ్వు మా ఇంటికి వచ్చావు. దా కూర్చో. పర్వాలేదు, కూర్చో. సాగర్ గారు నీలో ఇన్ని మార్పులు తెచ్చారంటే ఒక ఆడదానిగా నాకు చాలా ఆనందంగా ఉంది. అవును, ఆయన మీతో బాగా చనువుగా ఉంటారా? కాదు రేఖ, అభిమానంగా ఉంటారా? అంత మనసున్న మనిషి ఆత్మీయుడిగా దొరకడం
నిజంగా నా అదృష్టం రేఖ. నిజమే సుమతి, నేను అదే అనుకుంటున్నాను. ఏమని? అదే అతని నీడ నీకు దొరకడం నీ అదృష్టం అని. ఆ నీడ నాకు దొరకాలని నేను, నా మంచి కోరేదానిగా నువ్వు కోరుకోవచ్చు. కానీ ఆయన మనసులో ఏముందో సుమతి, నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తున్నావా? నాది ఆశ కాకపోతే అది ప్రేమ, ఆశ అయితే అది ఒక కళ. నీ మనసు ఆయనకి ఎప్పుడైనా చెప్పావా? లేదు. ఎందుకని? అందని దానికోసం ఆశపడుతున్నానేమోనని భయం. మొదట బొట్టు, చేతికి గాజులు ఇచ్చారని మెడలో తాళి అడిగే ధైర్యం లేదు. ఒకవేళ ఆయన కాదంటే ఈ జన్మకు ఇవే చాలనుకుంటాను. వచ్చే జన్మంటూ ఉంటే ఆయన తోడుగా కావాలనుకుంటాను. సుమతి, ఎంతైపోయింది వచ్చి? ఇప్పుడే ఆ వెన్నె మనుషులు చల్లరి చేస్తే భయపడి మీకోసం వచ్చాను. అవును, రాంబాబు ఎక్కడ? ఊరెళ్ళాడు. సరే పద. వెళ్ళి ధైర్యంగా పడుకో. ఏం పెద్దమ్మా, చూశారుగా, ఇలాంటివి చూస్తూ ఊరుకుంటే రేపు మీ పిల్లలు నేర్చుకోరు. ఎందుకు నేర్చుకోరు? ఏమ్మా, ఇదేదైనా సంసారం చేసే కొంపలనుకున్నావా లేక సారి కొంపలనుకున్నావా? రాత్రంతా ఇక్కడే మాసం. ఏం మాస్టారు, నీతులు మాకే కాదు మీకు కూడా కావాలి. పగలు కాలేజీలో నీతి పాఠాలు, రాత్రులు ఇక్కడ బూతు పాఠాలు. అతనంటే మగాడు సిగ్గులేదు, నీకెక్కడ సిగ్గులేదే? నీలాంటిది బజారుకు ఒక్కతుంటే చాలు. అదే మా విధులు అయితే బ్రోతర్ యాక్టివిటీ కింద రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేయించేవాడిని. మిస్టర్, ఉన్నమాటంటే అంత ఊరికెందుకయ్యా? మీరు అనవసరంగా మాట్లాడుతున్నారు. నేనంత నీచుండి కాను. నువ్వెలాంటి వాడివో నీ ప్రవర్తనే చెప్తోంది. రేఖ, సుమతికి నీకు ఏమిటి సంబంధం? రోజు పలకరించేందుకు, సానుభూతి చూపించేందుకు ఏమిటి కారణం? మానవత్వం. అబద్ధం. నువ్వు ఆమెను కోరుకున్నావు, అందుకే ఆమెతో అనుబంధాన్ని పెంచుకోవడానికి రోజు ఆమె చుట్టూ తిరుగుతున్నావు. రేఖ, కాకపోతే బజార్ను పడిన ఆమె బ్రతికి ఏమిటి నీ సమాధానం? ఏముంది, ఆదర్శం పేరుతో అన్యాయం. మార్కెట్లో కడుపుపోయే మందులు చాలా వచ్చాయి. పుట్టినా పురిటి కందను పారేయడానికి చెత్త కుప్పలు చాలా ఉన్నాయి. ఆపండి. మీ నీచ సంస్కారానికి నా సమాధానం ఒక్కటే. ఆమె పెళ్లి చేసుకుంటున్నాను. ఇంతమంది కలిసి మా నీతిని నిజాయితీని శంకించారు. నేను నమ్మిన మనిషి, నన్ను నమ్మిన మనిషివైన నువ్వు కూడా నన్ను అపరాధం చేసి మాట్లాడావు. అందుకే నేను చెయ్యని తప్పు మీరు చేశారంటున్న తప్పు సుమతి బతుక్కో దారి చూపించాయి. రేఖ, ఒక్కొక్కప్పుడు తెలియక చేసిన పొరపాట్లు కూడా మంచికి దారి చూపిస్తాయని రుజువు చేశావు. థ్యాంక్స్. ఆవేశంలో మీరు తీసుకున్న నిర్ణయం ఎవరిని మోసం చేయదు. చేసింది చాలకి ఇంకా ఏడుకెందుకు? నాన్న, శ్రీరాముడు నీతి తప్పినా, సీతమ్మ దారి తప్పినా ఈ ప్రపంచం ఏనాడో బద్దలైపోయి ఉండేది. సుమతి విద్యాసాగర్ ఎలాంటి వాళ్ళో తెలియదా నీకు? అలాంటి వాళ్ళకి అక్రమ సంబంధం అంటగట్టి కన్నీళ్లు కార్చే నేను చూస్తే చిచి అసహ్యం వేస్తాను. లేదు నాన్న, లేదు. నేను కావాలని ఆ విధంగా ప్రవర్తించాను. నేను సంబంధాన్ని అంటగట్టి 10 మందిలో నిలదీశాను. అవునా? నేను విద్యాసాగర్ని మనసారా ప్రేమించాను. నా జీవితంలో భాగం కావాలనుకున్నాను. కానీ సుమతి మనసులో కూడా అతనే ఉన్నాడని తెలుసుకున్నాను. నాకు పెళ్ళొక సమస్య కాదు, కానీ సుమతి జీవితంలో పెళ్ళొక సమస్య.
ఒక కళ, ఒక ఆధారం. ఏ ఆధారం లేని సుమతికి సరైన తోడు విద్యాసాగర్. ఆయన లాంటి ఆశయాలున్న వ్యక్తి సుమతికి నేడైతే ఆమె జీవితం బాగుపడుతుందనుకున్నాను. అందుకే 10 మందిలో నా మనసుని చంపుకొని లేని నిందడం మోపి విద్యాసాగర్ నోటితోనే సుమతిని పెళ్లి చేసుకుంటానని అనిపించాను నాన్న. అమ్మా రేఖ, వయసులో నీకన్నా పెద్దవాడినైనా నీ అంత పెద్ద మనసుతో ఆలోచించలేకపోయానమ్మా. ఇప్పుడు నాకెంతో గర్వంగా ఉందమ్మా, ఎంతో గర్వంగా ఉంది. రేఖ, నీతి పుస్తకాల్లోనే కాదు మనుషుల్లో కూడా ఉందని మొదటిసారి తెలుసుకున్నాను. జీవితం కంటే ప్రేమ గొప్పదే, దాన్ని త్యాగం చేయటం మరీ గొప్పదే.